మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుహరితం. ఈరోజు మీకు మంచి ప్లేస్తో మీ ముందుకు వచ్చేసాను. మాకు దగ్గరలోనే మల్లంపేటలో కాజీపల్లి విలేజ్లో అసలు మన ఎవ్వరికీ తెలియని ఒక మంచి టెంపుల్కి వచ్చాం. జనరల్గా మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా రేర్గా ఉంటాయి. ఎవరో దగ్గర ఉందని చెప్తే విని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చేసాం. రాగానే ఫస్ట్ ఈ టెంపుల్ కనిపించింది. ఇక్కడ మనకి వినాయకుడు, శివయ్య గారు, అమ్మవారు దర్శనం ఇచ్చేశారు. పక్కనే ఉన్న ఒక చిన్న కొండపైకి మెట్లు ఉన్నాయి. పెయింటింగ్ వేశారు, మెట్లు కదా యాక్చువల్గా. అవి ఎక్కి పైకి వస్తే ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలా కనబడింది. అందులో దూరంగా ఒక గుడి కనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. యాక్చువల్గా పక్కనే బైక్ వచ్చే రూట్ కూడా ఉంది, కానీ మేము అది చూసుకోలేదు. యాక్చువల్గా మీరు ఎవరన్నా రావాలనుకుంటే బైక్ మీద కూడా పైకి గుడి దగ్గర వరకు రావచ్చు. సర్లే, ఈ మెట్లెక్కి పైకి వచ్చి ఆ తుప్పల్లో పడి నడుచుకుంటూ ముందుకు వచ్చేసాం. అలా రాగానే మనకు మళ్ళీ కొన్ని మెట్లు కనపడ్డాయి. ఈ మెట్లు కూడా ఎక్కి పైకి వచ్చేసాం. చూసారా మెట్లు? ఇవి ఎవరో కట్టినవే, కానీ గుడి చాలా పురాతనమైంది. అలా మెట్లు పైకి ఎక్కుతూ వస్తే మెల్లగా ఓ పెద్ద పెద్ద బండరాయిల మధ్యలో ఒక గుహ కనిపించింది మాకు. చూసారా గుహ ఎలా ఉందో? ఆ రాళ్ళ కింద చిన్న గుహ కనబడుతుంది చూసారా? ఇదే యాక్చువల్గా టెంపుల్. అవతల వైపు, ఈ గుహకు అవతల వైపు కూడా ఇంకో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఇవేంటవా, ఇవి ఎక్కడికి వెళ్తున్నాయని చూసాము. ఆ మెట్లు దిగి కిందకి వెళ్తే మనకి ఇదిగోండి హనుమయ్య దర్శనం ఇచ్చేశారు. సరే, మళ్ళీ ఆ మెట్లెక్కి పైకి వచ్చేసాము. ఆ గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. మెల్లగా నడుచుకుంటూ, అంటే గుడికి రెండు వైపులా కూడా మెట్లు ఉన్నాయి. సరే, మెల్లగా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చేసాము ఆ గుహ దగ్గరికి. ఆ గుహ దగ్గరికి రాగానే చూస్తే షాక్, అసలు మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి అనుకోండి. ఆ గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామిని చూస్తే ఒళ్ళు గగురుపొచ్చినట్టు అయింది. చాలా చాలా సంతోషం అనిపించింది. అసలు స్వామివారిని కళ్ళారా మనసంతా నింపేసుకున్నాం. ఇది యాక్చువల్గా గుహ లోపల స్వామివారు వెలిసిన ప్లేస్ అంట. సో ఆ లక్ష్మీ నరసింహస్వామిని చూసుకొని మనసారా నింపుకొని మళ్ళీ అదే మెట్ల దారిలో మెల్లగా వెనక్కి వచ్చేసాం. ఏంటో నరసింహస్వామి గుళ్ళు అన్నీ ఇలా గుహల లోపలే ఉంటాయి, కానీ బాగుంటాయి. మళ్ళీ అదే దారిలో కిందకు వచ్చి బైక్ తీసుకొని వచ్చేసాం. యాక్చువల్గా బైక్ ఇక్కడ వరకు వస్తుంది, చూసుకొని రావచ్చు. అంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.